సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగానే ఇది ఒక తిరుమల లడ్డూపై పెద్ద వివాదం అయితే వచ్చింది, నాణ్యత లోపిస్తుందని. అయితే వాళ్ళు సైతం ప్రతిపక్షం కూడా వస్తున్నారు వచ్చి, మేము ప్రమాణం వేయడానికి కూడా సిద్ధం అంటున్నారు. మరి వాళ్ళకి మీరేం చెప్తారు? ఉమ్, ప్రమాణం చేశాను, ఇతను ఉంటే నెత్తురు కక్కుని చస్తాను ఉమ్, అంటున్నాడు. ఎవరో అవును, భవన కరుణాకర్ రెడ్డి. అవును. తప్పుడు తప్పు చేసిన వాడికి ఎమ్మనే శిక్ష పడదు. ఉమ్, ఒక మర్డర్ చేస్తారు, ఆ మర్డర్ చేసిన వాడికి ఎమ్మనే శిక్ష పడదు కదా. అలాగే వీళ్ళు తప్పు చేశారు, ఎమ్మనే దేవుడు శిక్షించడు, కోర్టులు శిక్షిస్తుంది, కంపల్సరీ శిక్షిస్తారు. కాబట్టికి ఎమ్మని నేను నెత్తురు కక్కుని చస్తాను. నువ్వు చెప్పు, భువన కరుణాకర్ రెడ్డి 2009లో నువ్వు పోటీ చేసి, 2009లో నీ అఫిడవిట్లో నీ ఆస్తి ఎంత, 2014లో నీ ఆస్తి ఎంత, 2019లో నీ ఆస్తి ఎంత, 2024లో మీ అబ్బాయి పోటీ చేశాడు, నీ అఫిడవిట్లో నీ ఆస్తి ఎంత. ఇదంతా దేవుడి సొమ్ము కాదా? ఇదంతా దేవుడి సొమ్ము కాదా అని అడుగుతున్నా నేను. కాబట్టి అతనికి అతనే అన్నాడు. కాబట్టి మేమైతే అనగానే గ్యారెంటీగా దేవుడు అనేవాడు ఉంటాడు, దేవుడు చూస్తాడు. అలాగే ఇక్కడ చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది, అది కూడా చూస్తుంది. ముందుగా దానికంటే చెప్పాలంటే పొర్నవోలు అని ఏజీ చేశాడు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అది దాంట్లో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఒక వైసీపీ కార్యకర్తలా మాట్లాడాడు ఈ పొన్నవోలు. ఇప్పుడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేయడమే కాకుండా దీని మీద పంది కొవ్వు బంగారం, ఇదేమో ఆవు నెయ్యి రాగి అంట. బుద్ధి ఉందా? నీకెవడిచ్చాడు అసలు లా పట్ట? లాయర్గా నువ్వు అన్ఫిట్. నేను చెప్తున్నా, నువ్వేం చేస్తావో నా మీద ఏం కేసు పెట్టుకో. నేను ఇందా చెప్పా, సుమోటోగా న్యాయ వ్యవస్థ కూడా తీసుకొని పంది కొవ్వు బంగారం అన్నాడంటే అతను ఒప్పుకున్నట్టే. ఇలాగా పంది కొవ్వు కలిపామని, బంగారం కలిపానని అతను ఒప్పుకోకుండా ఒప్పుకున్నట్టే నువ్వు. కాబట్టి ఇలాంటి వాళ్ళు న్యాయ వ్యవస్థలో పనికిరారు. న్యాయ వ్యవస్థకే చీడ పొరుగు ఎవరో పొన్నవాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలి అనేది నా డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యం మొదలైందని చెప్పేసి అంటున్నారు. అసలు రెడ్ బుక్ అసలు డెఫినేషన్ ఏంటి? రెడ్ బుక్ డెఫినేషన్ ఏంటి? రెడ్ బుక్ గురించి మీరు ఏం చెప్తారు? రెడ్ బుక్ రాజ్యాంగం మొదలవ్వలేదు. రెడ్ బుక్ అంటే ఎవరైతే వైసీపీలో తప్పులు చేశారో, ఇప్పుడు ఉదాహరణకి 3 IPS ఆఫీసర్లు విజయవాడలో ఇచ్చేసారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని. యాక్షన్ అని చంపేస్తామని కాదు. యాక్షన్ అనేది వాళ్ళైతే చంపేస్తారు, ఎవరో మేము అది కాదు, చట్టపరంగా వెళ్తాం. ఇప్పుడు నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, ఈవో ధర్మారెడ్డి ఎక్కడ? నాకు అనుమానం ఉంది ఈవో ధర్మారెడ్డి మీద. ఎక్కడైనా దాచారా, లేకపోతే నిజాలు బయటకు వస్తాయని చంపేశారా? ఎందుకంటే ఈవో ధర్మారెడ్డి ఎక్కడ చేశాడు? మళ్ళీ ఈవో ధర్మారెడ్డి అప్రూవల్గా మారలే. అవునండి నేను చేసింది నిజమే, కానీ వాళ్ళు చేయించారని చెప్తాడేమో అని. ఈవో ధర్మారెడ్డి రాడే, మీడియా ముందుకు రావట్లేదంటే ఈవో ధర్మారెడ్డి ఎందుకు రాడు? ఇంత జరుగుతుంటే ఎందుకు రావట్లే ఈవో ధర్మారెడ్డి? అదేంటంటే నిన్న భువన కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు ఇన్న ఈవో చంద్రబాబు నాయుడు గారు ఎలాగా మాట్లాడమంటే అలా మాట్లాడు తప్పు. ఒక బీసీ ఈవోని పట్టుకొని నువ్వు ఆ మాట అంటావా? అంతకుముందు ఈవో గారు చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ అని ఎక్కడన్నా ఉందా? లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతనే ఈవో అవుతాడని ఎవరన్నా అనుకున్నారా? కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ధర్మారెడ్డి టీటీడీ ఇదవుతాడని ప్రతి ఒక్క చిన్నపిల్లాడు కూడా చెప్పాడు. అంటే కాబట్టి వ్యవస్థలు నాశనం చేయడంలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. జగన్కి మీరు ఇచ్చే సవాల్ ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఇంకా సవాల్ తీసుకునే ఇదిలో ఉన్నాడా చెప్పు? రాష్ట్రాన్ని నాశనం చేశాడు. కాబట్టి జగన్ రిక్వెస్ట్ చేసుకుంటాం, సవాల్ చేయండి, రాజకీయాలు వదిలేసే శుభ్రంగా నాశనం చేయాల్సినంత చేసావు, ఇక రాజకీయాలు వదిలేను శుభ్రంగా. ఎందుకంటే ఇప్పుడే పార్టీ ఖాళీ అయిపోతుంది. మొత్తం అందరూ వెళ్లకుండా నీకు నువ్వే పార్టీని రద్దు చేసుకుంటున్నా అని చెప్పు, బాగుంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది, బుద్ధ వెంకన్న గారిని మనం ఏ పోస్టులో చూస్తాం అనుకుంటారు? నేను పార్టీ కంటే చంద్రబాబు నాయుడుకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చినా తీసుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు అని కథలే ఉంటా. మీరు ఏదైనా ఆశిస్తున్నారా? నేను చెప్పాను కదా నాన్న, నేను చంద్రబాబు నాయుడు గారు భక్తుడిని. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చినా తీసుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారే అంటే నడుస్తా. థ్యాంక్ యూ సార్.